ఇంతకు ముందొక లెక్క ఇక ముందొక లెక్క. ఇప్పుడు ఏపీ బీజేపీ నినాదం ఇదే, గతం గతః, ఇప్పుడంతా భవిష్యత్తుపైనే దృష్టి. రాష్ట్రంలో ఎప్పటికైనా అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కమల దళం కూటమిగా కొనసాగుతూనే సొంతంగా ఎదిగేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందట. ఆ దిశగా హైకమాండ్ నుంచి రాష్ట్ర పార్టీకి స్పష్టమైన ఆదేశాలే వచ్చాయట. ఇంతకీ అవేంటో మరి. ఏపీలో బీజేపీ దూకుడు. ఎంపీలు ఎమ్మెల్యేలే కాదు, స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటే వ్యూహం. సామాన్య కార్యకర్తకు సైతం పదవులు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏపీలో బీజేపీ ఉన్నా ఇప్పుడున్నంత జోష్లో మాత్రం ఎప్పుడూ లేదు. 2024లో టీడీపీ జనసేనలతో కలిసి కూటమిగా బరిలోకి దిగిన కమల దళం 3 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని సరికొత్త జోష్తో ముందుకు సాగుతోంది. ఇప్పుడు కూటమి పక్షంగా బలపడిన పార్టీ ఫ్యూచర్లో సొంతంగా ఎదిగేందుకు ప్లాన్ చేసుకుంటోంది. అందుకే ఇప్పుడు లెక్క మారింది, ఎత్తుగడలు కూడా మారాయి. కేవలం ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లకే పరిమితం కాకూడదని నిర్ణయించుకున్న కమల దళం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమర శంఖం పూరించాలని డిసైడ్ అయింది. ఇప్పటికే సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకుని రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని కూడా నియమించుకున్న ఏపీ కాషాయ సేన కథనోత్సాహంతో ముందుకు సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జోష్ఫుల్ గా కనిపిస్తున్న ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాధవ్ను నియమించుకుని మరింత యాక్టివ్ అయింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలపరుచుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అందుకోసం పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి విషయంలోనూ స్పష్టత ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటోంది. నాయకులకు కార్యకర్తలకు మధ్య సమన్వయ లోపం రాకుండా, గ్రూపు తగాదాలు తలెత్తకుండా ప్లాన్ చేసుకుంటోంది. కూటమిలో భాగంగా మిత్రపక్షాలతో సఖ్యతతో ఉంటూనే సొంత పార్టీలో సైతం కలహాలు లేకుండా ఉండేందుకు పకడ్బందీ ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పనిచేసే వారికి పదవులు పక్కా అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చింది. ముందు నుంచి పార్టీ జెండా మోసిన సామాన్య కార్యకర్తకు సైతం పార్టీలో కీలక బాధ్యతలు, పదవులు అప్పగిస్తామనే సంకేతాలు పంపుతోంది. అందులో భాగంగానే కొత్త అధ్యక్షుడిగా మాధవ్ నియామకం జరిగిందనే ముచ్చట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మాధవ్ను నియమించడం ద్వారా విధేయతకు పట్టం, సామాన్య కార్యకర్తకు కూడా అందలం అనే అంశాలను బలంగా శ్రేణులకు పంపగలిగింది బీజేపీ అధిష్టానం. దీనివల్ల పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టడమే కాదు, సామాన్య కార్యకర్తలకు సైతం భరోసా ఇస్తూ బూత్ లెవెల్లో పార్టీని బలపరిచేందుకు వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో బలం పెంచుకున్న బీజేపీకి ఇప్పుడు స్థానిక ఎన్నికలే టార్గెట్. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవచ్చనే ఆలోచనలో ఉంది. అందుకు తగ్గట్టే పొత్తులో భాగంగా భారీగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లు తీసుకునేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి పక్షంగా 10 ఎమ్మెల్యే సీట్లను, 6 ఎంపీ సీట్లను తీసుకున్న బీజేపీ అందులో 8 ఎమ్మెల్యేలను, 3 ఎంపీ స్థానాలను గెలుచుకుని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అధికారంలోకి వచ్చాక కూడా కీలకమైన నామినేటెడ్ పదవులను సొంతం చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ గా భానుప్రకాష్ రెడ్డి ఉండగా, 20 సూత్రాల చైర్మన్ గా లంక దినకర్, ఆర్టీసీ రీజనల్ అధ్యక్షుడిగా సురేష్ రెడ్డి, మచిలీపట్నం ముడా చైర్మన్ గా మట్ట ప్రసాద్, ఇలా రాష్ట్ర బీజేపీ తమ నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు బీజేపీకి సైతం సొంతంగా ఒక గుర్తింపు వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు దక్కించుకున్న చోట తమ వాయిస్ వినిపించేందుకు ఛాన్స్ కూడా కనిపిస్తోంది. అందుకే స్థానికంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ల వరకు అన్ని స్థాయిల్లోనూ పట్టు సాధించేందుకు చూస్తోంది కాషాయ సేన. పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచేందుకు లభించే ఏ అవకాశాన్ని వదులుకోవద్దని ప్లాన్ చేస్తోంది. అధికార పక్షంగా కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూనే సొంతంగా ఎదిగే వ్యూహాన్ని అమల్లో పెడుతోంది రాష్ట్ర బీజేపీ. అందుకే ప్రతి నియోజకవర్గంలో జరిగే ఏ కార్యక్రమంలో అయినా బీజేపీ సామాన్య కార్యకర్తల భాగస్వామ్యం ఉండేలా చూస్తోంది. వారికి సైతం పార్టీ పదవులో, ప్రభుత్వ పదవులో వచ్చేలాగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఇదే సరైన మార్గమని భావిస్తున్న బీజేపీ కూటమిలో పదవుల కోసం నేరుగా ఒత్తిడి చేస్తోంది. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ స్పీడ్తో ఏపీ అభివృద్ధి సాగుతోంది కాబట్టి తమకు ప్రాధాన్యం ఇవ్వాలనేది కాషాయ నేతల డిమాండ్గా తెలుస్తోంది. ఇలా పార్టీ సంస్థాగత వృద్ధి కోసం ఎదురొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా చూసుకుంటోంది బీజేపీ. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.